హాయ్ అండి అందరికీ. నిన్న ఫ్రెండ్స్తో పాటు శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య టెంపుల్కి వచ్చామండి. బయట వాతావరణం చాలా చల్లగా ఉందండి, వర్షం పడుతుంది. ఈ గుడి రాజమండ్రికి దగ్గరలో ఉన్న కోరుకొండ గ్రామానికి సమీపంలో గాదరాడ అనే గ్రామంలో ఉందండి. ఈ గుడి టైమింగ్స్ మధ్యాహ్నం 3:30 ఓపెన్ చేస్తారంటండి. మేము మధ్యాహ్నం వచ్చాం. ఈ గుడిలో 12 జ్యోతిర్లింగాలు మరియు 18 శక్తిపీఠాలు ఒకే చోట ప్రతిష్టాపితమై ఉన్నాయండి. ఇక్కడికి రావడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా పిల్లలు ఎంజాయ్ చేశారు. శివపార్వతులు ఏకమై తమ భక్తుల కోరికలు తీర్చే వాయులింగం కూడా ఇక్కడే ఉందండి. కానీ అక్కడ వీడియో తీయకూడదంట, మేము తీసుకోలేకపోయాం. చూడ్డానికైతే చాలా అందంగా ఉందండి. మనసుకి చాలా హాయిగా అనిపించింది. మేము వెళ్ళే టైంకి పంతులు గారు పూజ కూడా చేస్తున్నారండి. జనాలు కూడా కొంచెం బాగానే ఉన్నారు. ఆ లింగాలు 12 లింగాలు అనగా 12 లింగాలు. అవి సోమనాథలింగం, మల్లికార్జునలింగం, శ్రీ మహాకాళేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం, శ్రీ వైద్యనాథలింగం, శ్రీ భీమశంకరలింగం, శ్రీ రామేశ్వరలింగం, శ్రీ నాగేశ్వరలింగం, శ్రీ విశ్వేశ్వరలింగం, త్రయంబకేశ్వరలింగం, కేదారేశ్వరలింగం, ముష్టేశ్వరలింగం అన్న 12 లింగాలు ఇక్కడే చూడొచ్చండి. చాలా ఆహ్లాదకరంగా ఉందండి. మా పిల్లలు చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు గంట కొట్టడానికి. తిను మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి. చాలా బాగుంది కదా అండి. చాలా విశిష్టాత్మకమైన వినాయకుడు అండి ఇక్కడ ఉన్నది. అందరం కలిసి హ్యాపీగా పూజ చేసుకున్నామండి. ఇక్కడే ఇంకా చాలా గుడులు ఉన్నాయండి. వైష్ణవ దేవాలయాలు కూడా ఉన్నాయండి. చూసారా, ఆంజనేయ స్వామి భక్తులు మాలలో ఉన్నారు, పూజ చేస్తున్నారు. వారితో పాటు మాకు కూడా హారతి ఇచ్చారండి. మా పిల్లలైతే చాలా అల్లరి చేశారు. మీ పిల్లలు కూడా ఇంతేనా అండి? హారతి తీసుకుంటున్నామండి ఇప్పుడే. మాకు జర్నీలకు వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్తో పాటు వెళ్ళడం చాలా హాయిగా అనిపిస్తుంది. పిల్లలు కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతారండి. ఇక్కడ ఇంకా మా పాపతో పంతులు గారు కూడా చాలాసేపు బాగా ఆడుకున్నారండి. మా పాపతో అయితే బాగా ఆడుకున్నారు, టైం స్పెండ్ చేశారు. మాకు భలే హ్యాపీగా అనిపించింది అవాళ. ఇంకా అర్చన కూడా చేయించుకున్నామండి మా ఇంటి పేరు పైన. ఇదేనండి సోమనాథలింగం. అన్నీ పక్కనే ఉన్నాయండి. ఇది మల్లికార్జునలింగం. ఇంకా దాని పక్కనే మహాకాళేశ్వర లింగం కూడా ఉందండి. చూడ్డానికైతే చాలా అందంగా బాగా అనిపించిందండి. వర్షం పడకపోతే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మహాకాళేశ్వర ఇంకా పిల్లలైతే భక్తిలో మునిగిపోతున్నారు బాగా. గంట కొట్టడానికి బాగా ప్రయత్నిస్తున్నారండి, కానీ వాళ్ళకి అందట్లేదు. ఇక్కడ ఓంకారేశ్వరలింగం ఉందండి, భీమశంకరలింగం, లింగాన్ని ఎప్పుడూ ముట్టుకోకూడదంట, కానీ ఇక్కడ వాయులింగాలు ముట్టుకొని ఇచ్చారండి. పాదాలను పట్టుకొని మరీ దండం పెట్టుకున్నామండి మేము. అమ్మవారు అయ్యవారు కలిసి ఉన్న ప్లేస్ అండి ఇది. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా వెంటనే తీరుతాయంటండి. అందరూ నమ్ముతున్నారు ఇక్కడ. చూసారా మా పాప గంట కొడుతుంది.
కూడా బాగానే ఉన్నారండి. త్రయంబకేశ్వర లింగం అండి. అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా త్రయంబకేశ్వరం ఇక్కడ చూసేసండి. చూస్తున్నారు కదా, మీరు కూడా వీలైతే మీరు కూడా వచ్చి దర్శించుకోండి. చాలా బాగుంది. అమ్మవార్లు గౌరీదేవి, శృంకులాదేవి, ఇలా వివిధ రకాల అమ్మవార్లందరూ ఇక్కడే కొలువై ఉన్నారండి. నవగ్రహాలు పక్కనే చండికామాత ఆలయం కూడా ఉందండి. అక్కడికి కూడా వచ్చారు ఆంజనేయ స్వామి భక్తులు. మేము కూడా వెళ్తున్నామండి. పక్కనే అన్నీ ఒకే దగ్గర ఉన్నాయండి. 45 గుడులు ఒకే దగ్గర ఉన్నాయండి. చండికామాత గుడి ఇది. ఇందులో అష్టాదశ పీఠాలన్నీ ఇక్కడే కొలువై ఉన్నాయండి. చూస్తున్నారా మీరు కూడా? పిల్లలతో పాటు పెద్దవాళ్ళతో పాటు ఇక్కడికి వస్తే చాలా మనశ్శాంతిగా ఉంటుందండి. చూస్తున్నారా చండికామాత అమ్మవారు, శాంకరీదేవి, కామాక్షిదేవి, శంకులాదేవి. మా పిల్లలు గంట కొట్టద్దు అని చెప్తున్నారు పంతులు గారు, అయినా వినట్లేదండి. చాముండేశ్వరి దేవి, జోగులాంబాదేవి, ఇంకా భ్రమరాంబికాదేవి, మహాలక్ష్మి, ఏకవీరాదేవి, మహంకాళీదేవి, పురోహితికాదేవి, గిరిజాదేవి, కామరూపిణీదేవి, మాణిక్యాంబ, మాధవేశ్వరి దేవి, వైష్ణవీదేవి, మాంగళ్యగౌరి, విశాలాక్షి, ఇలా 18 పీఠాలు ఉన్నాయండి ఇక్కడే. చాలా అద్భుతం అండి ఇది. 12 లింగాలు, 18 పీఠాలు మొత్తం కలిపి, ఇంకా విష్ణు దేవాలయాలతో పాటు 45 గుడులు ఇక్కడే ఉన్నాయండి. అందరూ దర్శించుకోవాల్సిన మంచి ప్లేస్ అండి ఇది. ఇంకా ఇక్కడ వీడియో తీయకూడదు అన్నారు, కానీ మేము అక్కడ మహాలక్ష్మి అమ్మవారి దగ్గర పూజ చేసుకున్నామండి. పంతులు గారు చెప్పారు, ఎవరైనా పెళ్లి రోజు నాడు మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు మొదలగు ప్రసాదం ఏదైనా సమర్పించి అక్కడికి వెళ్ళి పూజ చేసుకున్నారనంటే తప్పక ప్రతి సంవత్సరం వరుసగా 8 సంవత్సరాలు ఏ గుడికి వెళ్తామో అదే గుడికి 8 సంవత్సరాలు వరుసగా ఇలా పూజ చేసుకున్నారంటే, ఆమెను దర్శించుకున్నారంటే పెళ్లి రోజు నాడు, ఆ రోజు కుదరలేదంటే 15 రోజులలోగా చేసుకోవచ్చంటండి. వాళ్ళకి ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుందంట చెప్తున్నారు ఇక్కడ పూజారి. 7 వారాల నగలు, వాళ్ళకి సిరి సంపదలు, వాళ్ళు అష్టైశ్వర్యాలతో బాగా ఉంటారని ఇక్కడ పంతులు గారు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అసలు ఇక్కడ ఎలా అష్టాదశ పీఠాలు ఎక్కడ ఎలా ఏ విధంగా ఏర్పాటు చేయబడ్డాయి, ఎక్కడ ఎలా ప్రతిష్టాపించబడ్డాయి అని తెలుసుకునే విధంగా ఇక్కడ స్టోరీ అయితే రాసించారండి. శృంకులాదేవి ఏ విధంగా అక్కడ వచ్చింది, కామాక్షిదేవి ఎలా వెలిసింది, ఇలా రకరకాలుగా వీడియోలు చూస్తున్నారు కదా మీరు. స్టోరీస్ అలాగే ఉన్నాయండి. చాలా బాగా అనిపించిందండి. ఇంకా ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ పిల్లల చేత పంతులు గారు అయితే చాలా బాగా పూజ చేపిస్తున్నారండి. సరస్వతీదేవి దగ్గర అయితే మా పిల్లలతో చాలా బాగా పూజ చేయించారండి. కుంకుమ భరిణిలో పసుపు కలిపి, ఇంకా వీణను మరియు పిల్లల్ని పట్టుకొనిచ్చి వీణ చేత సరస్వతీదేవి యొక్క మంత్రం చదివించి, చూస్తున్నారా